బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేనైతే ఈరోజు మనల్ని రాజీ గారు ఇన్వైట్ చేశారండి. కందిపప్పు పచ్చనగపప్పుతో మసాలా వడ చాలా టేస్టీగా చేస్తారంట. సో కొంచెం వెరైటీగా ఉంది కదా. సో ఆ ప్రాసెస్ ఏంటో ఏ విధంగా చేస్తారో మనం కూడా రాజీ గారిని అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. హాయ్ రాజీ, ఎలా ఉన్నారు? బాగున్నామండి. థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని ఇన్వైట్ చేశారు. సో కందిపప్పు పచ్చనగపప్పుతో మసాలా వడ అన్నారు, చాలా వెరైటీగా ఉంది. సో ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మా వ్యూవర్స్ కూడా చూసి నేర్చేసుకుంటారు. తప్పకుండా. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? చెప్తా. ఓకే. ముందుగా పచ్చనగపప్పు కందిపప్పు 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఒక కప్పు పచ్చనగపప్పు, ఒక కప్పు కందిపప్పు రెండు నానబెట్టుకొని అది గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లో ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, సాల్ట్ టేస్ట్ కి సరిపడా సాల్ట్. సో చాలా సింపుల్ గానే ఉంది, ఐటమ్స్ కూడా ఎక్కువ లేవు. సో ఇది ముందుగా రెడీ చేసుకున్న పిండి. ప్రిపేర్ దీంట్లో ఏమన్నా వేసారా? వేసాం. అల్లము, తెల్లగడ్డ, పచ్చిమిర్చి కూడా ఉందా? పచ్చిమిర్చి, పట్టా లవంగ, అల్లము, పచ్చిమిర్చి, పట్టా లవంగ. సో మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉన్నట్లు వేసి పెట్టుకోవాలి. సో దీన్ని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పిండిలో ఇవన్నీ వేసి కలుపుకోవాలి. వేసేయం రాజు. సో ఫస్ట్ ఆనియన్స్ ఒక 2 అయితే సరిపోతాయి. గరం మసాలా, చిటికెడు కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, సోడా ఉప్పు ఆల్రెడీ వేసేసి. మామూలుగా మనం పచ్చనగ పప్పుతోనే చేస్తాం. ఇలా కందిపప్పు ఎవరు నేర్పించారు? మా అమ్మ మమ్మీ నేర్పించారు. సో బాగా వస్తాయి, టేస్ట్ బాగా, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని, బాండి వేడెక్కిన తర్వాత దానికి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిపోయినట్టుంది. నెక్స్ట్ వేసేసుకుందాం. సో కొత్త వంటలు ఏమైనా ట్రై చేస్తుంటారా ఇంట్లో? ట్రై అంటే ఇంక ఇలాంటి చిన్న పిల్లల కోసం. సో పిల్లల కోసం ఏదైనా స్నాక్ ఐటమ్స్ ట్రై చేస్తుంటారు కొత్తగా. సో ఇట్లా బ్రౌన్ గా వచ్చేసింది. మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, తప్పకుండా రాజీవ్. సూపర్ ఉందండి చూడ్డానికే. సో ఒకటి టేస్ట్ చేద్దాము. సో కొత్తగా ఉంది కదండి కందిపప్పు పచ్చనగపప్పుతో వడలంటే. సో మామూలుగా మనం పచ్చనగపప్పుతోనే చేసుకుంటాం. సో ఈ కందిపప్పుతో వడలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసేద్దాం. పచ్చనగపప్పుతో కన్నా దీంట్లో ఇంకా టేస్ట్ బాగా వచ్చింది రాజీ. సూపర్ ఉన్నాయి. సో చాలా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో దానికన్నా ఇంకా సూపర్ ఉంది దీని టేస్ట్ కందిపప్పుతో. మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదండి, రాజీ గారు మన కోసము వేడిగా కందిపప్పు పచ్చనగపప్పుతో స్పెషల్ వడలు అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాజీ గారు, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. సో మీకు కూడా ఈ వడలు నచ్చినట్లయితే దాని ప్రాసెస్ ఏంటో మా వీడియో చూసి నేర్చుకోండి. సో మీకు కూడా మా వీడియోస్లో కనిపించాలని ఉంటే, సో ప్రమోషన్ వీడియోస్ కావాలన్నా, యాడ్స్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి. మరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమ బిందు.